దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఆ విరిగి నలిగిన హృదయం అనగా దేవుని పని పట్ల బహు శ్రద్ధగా ఉండటము, దేవుని పనిని ఎన్నడూ మనం నిర్లక్ష్యము చేయకుండా ఉండటం, అది దేవుని మనస్సు. మరి అలాంటి మనస్సును మనం కలిగి ఉంటున్నామా? అక్కడ రాజు మెత్తని మనస్సు కలిగి, విరిగి నలిగిన హృదయం కలిగి, తన వేసుకున్న వస్త్రాలని చింపి కన్నీళ్లతో రోదన చేసి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విని ఆ రాజ్యాన్ని కాపాడాడు. అంతకుముందు చెప్పిన మాట ఏమిటి? ఇదిగో ఈ స్థలం పాడైపోతుంది, ఈ స్థలంలో ఉన్న కాపురస్తులందరూ పాడైపోతారు, చెడిపోతారు అని చెప్పాడు దేవుడు. కానీ ఈయన పశ్చాత్తాపడి ప్రార్థన చేసిన తరువాత దేవుడు ఆ రాజ్యాన్ని, ఆ పౌరులను కాపాడాడు. విరిగి నలిగిన హృదయం. నినివే పట్టణస్థులు కూడా ఇక 40 దినాలకి ఈ పట్టణము నాశనం కాబోతుంది అని యోనా ప్రకటించినప్పుడు వాళ్ళందరూ విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేశారు. వారందరూ సామాన్యమైన వ్యక్తి దగ్గర నుండి ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు వరకు అందరూ మరి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని తగ్గించుకొని ప్రార్థన చేశారు. ప్రియులారా, మన కుటుంబాలకు దేవుని కార్యాలు మనం చూడాలి అనంటే ఎలాంటి ప్రార్థనే మనం చేయాలి? దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన కూడా పరిసయ్యులాగా హెచ్చించుకునే ప్రార్థన చేయకూడదు. సుంకర లాంటి ప్రార్థన, తగ్గింపు ప్రార్థన. ప్రభు సన్నిధిలో మనం అలాంటి ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో అలాగూ మనం చేసినప్పుడే దేవుని సన్నిధిని మనం చూస్తాం, దేవుని ఆత్మ కార్యాలు మనం చూస్తాం. విరిగి నలిగిన హృదయము. దావీదు గారు ఎంత విరిగిపోయాడు అనంటే, పాపము చేశాడు కానీ నేను ఎందుకు పాపం చేశానా అని పశ్చాత్తాపం ఎక్కువైంది ఆయనలో. పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపం ద్వారా కన్నీళ్లు వచ్చి ఆ కన్నీటి ప్రార్థనలో తన పాపం తేలిపోయి కొట్టుకుపోయేంతగా చేశాడు. అది విరిగి నలిగిన హృదయము. ఆ ప్రార్థనలు మనకు సంఘంలో కావాలండి. అలాంటి ప్రార్థనలు చేసేవారు ఒక 4 ఉంటే చాలు. 40 మంది అవసరం లేదు, 400 మంది కూడా అవసరంలా. 4 ఉంటే చాలు అలాంటి ప్రార్థనలు చేసేవాళ్ళు. సంఘములో వాళ్ళు ఉన్న ఏరియాల్లో దేవుడు ఉజ్జీవాన్ని పంపిస్తాడు. మామూలు ప్రార్థనలు ఎన్ని వేల మంది చేసినా అక్కడ కార్యాలు ఏం జరగవు. కొన్ని 100 మంది కూర్చొని ఎంత ప్రార్థన చేసినా కార్యాలు జరగవు. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. అలాంటి ప్రార్థన చేసేవారంటేనే ప్రభువు సంతోషపడతాడు. ఆ ప్రార్థనకే ప్రభువు కదిలి వస్తాడు. పేతురు గారు ఆయన పత్రికలో ఇంకొక మాట రాస్తాడు. పేతురు రాసిన పత్రిక చూడండి, 1 పేతురు 5వ అధ్యాయము. విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి ఎలాగూ ఉంటుందంటే, 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం చూడండి.
చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఇక్కడ దేవుని సన్నిధిలో ఏం కనపడాలంటే మీరు పెద్దలకు లోబడి ఉండుడి అనగా లోబడి ఉండటం అనేది చాలా అవసరం. లోబడి ఉండటం, మనము పెద్దలకు లోబడి ఉండటం, పెద్దవాళ్ళని గౌరవించటం, చిన్నపిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండటం, అలాగే సంఘములో యవనస్తులు యవనరాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్కడ ఉండే మీకంటే వయసులో పెద్దవాళ్ళు చెప్పిన మాట వినటం, ఇది అవసరం. సంఘములో ఉన్న యవనస్తులు పెద్దవాళ్ళు ఏదన్నా చెబితే వినాలి. నువ్వు చెబితే నేను చేసేది ఏంటి అనే మనసు ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు మాట వింటూ ఉంటావో, మాటకు లోబడుతూ ఉంటావో, దేవుని కార్యాలు జరుగుతాయి. అందుకనే మారు మనసు పొందాలని చెప్పేది. అందుకే ఈ మారు మనసు పొందని వాళ్ళకి తలబిరుసు ఉంటుంది, తగ్గించుకోరు. వాళ్ళు చెబితే నేను వినేదేంటి అని అనుకుంటారు. అదే నువ్వు మారు మనసు పొందితే, నీ పాపాలన్నీ ఒప్పుకుంటే ఆ గర్వం పోతుంది లోపల. అలాగే హెచ్చించుకునే మనసు పోతుంది, తగ్గించుకునే మనసు వస్తుంది. ఈ మారు మనసు లేకుండా ఉండేటటువంటి వాళ్ళు ఇంటిలో డిస్టర్బెన్సే, సంఘంలో కూడా డిస్టర్బెన్సే. అందుకని ఇక్కడ పేతురు గారు అంటున్నాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరు పెద్దలకు లోబడి ఉండుడి. యెహోషువ మోషే దగ్గర లోబడి ఉన్నాడు, లోబడి నేర్చుకున్నాడు. అలాగే తిమోతి పౌలు గారి దగ్గర లోబడి నేర్చుకున్నాడు. పెద్దలకు లోబడి ఉండుడంటే ఇది. మనకు భక్తి నేర్పే వాళ్ళ దగ్గర మనం లోబడి వాక్యాన్ని నేర్చుకొని మనము కూడా అలాగూ ప్రయాసపడతా ఉండాలి. అది లోబడటం. అందుకనే పేతురు గారు అంటున్నాడు ఇక్కడ, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రం. పిల్లరా, ప్రవర్తన కూడా రోత వేసే ప్రవర్తన ఉంటుంది, అలాగే అందముగా ఉండే ప్రవర్తన కూడా ఉంటుంది. ఒక వ్యక్తి ప్రవర్తన చూస్తే ఆ చూసే వాళ్ళకి రోతన్న వేస్తుంది, లేదా అందంగానన్నా ఉంటుంది. అది ఈ రోత వేయటం అంటే ఏమిటంటే చెడు ప్రవర్తనతో ప్రవర్తించటం, లెక్క లేకుండా తిరగటం, చిన్నలను పెద్దలను అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా మూర్ఖంగా సమాజంలో ప్రవర్తించటం. అలాగే సంఘంలో కూడా ఇదిగో ఈ అబ్బాయికి ఏమైనా చెప్పామంటే చేయడు, మూర్ఖంగా ఉంటాడు, ఇతను చాలా తలబిరుసుగా ఉంటాడు అని అనుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే రోతేస్తుంది. కానీ యోగ్యమైన ప్రవర్తన మనం నేర్చుకోవాలి. యోగ్యమైన ప్రవర్తన మరి షిలోహు మందిరంలో సమూయేలు ప్రవర్తన చూసినప్పుడు ఆయన అక్కడేం చేశాడు?
మందిరం ఓడవటం, పట్టాలు వేయటం, ఆ యాజకుడి దగ్గర పరిచర్య చేయటం, అలాగే యాజకుడు చెప్పిన మాట వినటం, అలాగే ఆ యాజకుడి ఇచ్చిన బాధ్యతలు నిర్వహించటం, ఇవన్నీ చేస్తూ వచ్చాడు. అంటే ఆయన ప్రవర్తన చాలా అందంగా, మర్యాదగా, మంచిగా మారింది. కానీ అదే మందిరంలో మరి ఓప్నీ ఫీనిహాసులు అనే యవనస్తులు, వాళ్ళ ప్రవర్తన చాలా రోతగా ఉంది. అక్కడ దేవునికి అర్పణలు అర్పించాలి అని తీసుకొచ్చిన వారిది ఆ ఉడకని మాంసం లాగుకొని తినటం, అక్కడున్న ఆ స్త్రీలతో, మనుషులతో వెటకార ప్రవర్తనలు ప్రవర్తించటం, ఇవన్నీ, వీటిల్లో ఏది కూడా దేవునికి ఇష్టమైన ప్రవర్తన లేదు. వాళ్ళను చూసినప్పుడంట జనులు యెహోవాకు నైవేద్యము అర్పించుకోవాలి అనే మనస్సు కూడా పోయి వాళ్ళు అసహ్యపడ్డారంట మనస్సులో. చూసారా వాళ్ళ ప్రవర్తన ఎలా మారిపోయిందో. కానీ బాలుడైన సమయాలు ప్రవర్తన చూసినప్పుడు వారికి చాలా అందంగా ఉంది ఆ ప్రవర్తన. ఆయన పనంతా కూడా దేవుని మందిరంలో పనిచేయటం, యాజకుడు చెప్పిన పని చేయటం, మిగిలిన టైం అంతా ప్రార్థన చేసుకోవటం, దేవునితో మాట్లాడటం, అలాంటి ప్రవర్తన నేర్చుకున్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. అది ఒక అలంకారం అండి. పెద్దలకు లోబడి ఉండటం, అలాగే దేవుని పనిని చేయటం, దేవుని పరిచర్య చేయటం, అలాగే ఏమి వాక్యం విన్నామో ఆ వాక్యాన్ని అంగీకరించి అనుకూలంగా నడుచుకోవటం, ఇదంతా ఒక అలంకారము. వాక్యాన్ని అనుసరించి నడుచుకునే యవనస్తుల్ని ఎవరు ఏమనలేరు. దేవుని భయం కలిగి దేవుని వాక్యానుసారంగా పద్ధతిగా నడుచుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న యవనస్తుల్ని, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరు ఏమనలేరు, అంటానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన చూడగానే ఇతరులకి భయం వేస్తుంది. అమ్మో వీళ్ళు దేవుని భయం కలిగి ఉన్నారు, మనకంటే చిన్నోళ్ళైనా సరే దేవుని భయం వీళ్ళల్లో ఉంది, వీళ్ళని మనం ఏమీ అనకూడదు, మనకంటే వీళ్ళే యోగ్యులైన వారు అని అనుకుంటారు చూసినప్పుడు. అలాగూ ప్రవర్తన ఉంటే ఆ ప్రవర్తన చాలా అందంగా, అలంకారంగా ఉంటుంది. ఫిలిప్పుకి 4 కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెలు వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. ప్రార్థన చేస్తున్నారు, ప్రవచిస్తున్నారు, ప్రవక్తనీయులుగా మారిపోయారు. అందువలన వారి ప్రవర్తన చాలా అందంగా ఉండిపోయింది. అలాగే సమూయేలు ప్రవర్తన దేవుని దృష్టిలో అందముగా ఉన్నది. కావున పిల్లరా, మనము అలాంటి ప్రవర్తనను నేర్చుకోవాలి, అది మనం నేర్పగలగాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. అది అలంకారం అంటే. ఏదో ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కొంతమంది రెడీ అయ్యి వెళ్తారు చూడండి, అది కాదు అలంకారం. ఆ అలంకారం కాదు ఇక్కడ చెప్పేది. దేనత్వము, తగ్గింపు జీవితము, ప్రార్థనా జీవితము, లోబడే మనస్సు, వాక్యానుసారమైన జీవితము, అలాగే దేవుని చిత్తం ఏమైందో తెలుసుకొని దేవుని చిత్తానికి లోబడటం,
వీటిల్లో నీవు ఇమడగలిగితే నీ ప్రవర్తన చాలా అందంగా మారిపోద్ది. నిన్ను చూసి అనేకులు ప్రేరేపించబడతారు. చార్లెస్ స్పర్జన్ అనేది దైవజనుడు. ఆయన ఒక మంచి యవనస్తుడుగా 17 సంవత్సరాల వయసులో అతను మారు మనసు పొందాడు. 17 సంవత్సరాల వయసుకే మారు మనసు పొందాడు. అప్పుడు మారు మనసు పొంది 19వ సంవత్సరం వచ్చేసరికి దేవుని వాక్యం చెప్పటం ప్రారంభించాడు. 19 సంవత్సరాల వయసులోనే ఆయన వాక్యం చెబుతూ ఉంటే వేల మంది ప్రజలు వచ్చి దేవుని వాక్యం వినేవాళ్ళు. అది ఇంకా టీనేజే. 19 అంటే 17, 18, 19 టీనేజ్. ఆ టీనేజ్లోనే ఆయన జీవితము కొన్ని వేల మందికి ఆకర్షణీయంగా అందంగా మారిపోయింది. చార్లెస్ స్పర్జన్ జీవితం. అది అనేకులను రక్షణలోనికి నడిపించింది ఆయన జీవితం. అది ప్రియులారా అందం అంటే, అది అలంకారం అంటే. ఆ విషయాన్నే ఇక్కడ పేతురు రాస్తున్నాడు. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఆ చార్లెస్ స్పర్జన్ అలాగూ దేవుని వాక్యం చెబుతూ ఉంటే ఆయన బోధ విని డిఎల్ మూడీ అనే యవనస్తుడు మారాడు. డిఎల్ మూడీ అనే యవనస్తుడు మారి ఆయన ప్రపంచంలో గొప్ప సేవ చేశాడు. అంటే వీళ్ళ జీవితాలు వాళ్ళు మారిందే కాక గొప్ప గొప్ప భక్తుల్ని తయారు చేశారు. వీళ్ళు గొప్ప గొప్ప దైవజనులు వారి సేవలో అభివృద్ధిలోనికి వచ్చారు. అది ఒక అలంకారం. వేల మందికి, లక్షల మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారిపోయారు. ఆ విషయాన్నే రాస్తున్నాడు ఇక్కడ పేతురు. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కావున ప్రభునంతులరా, మన జీవితాలు అలాగూ దేనముగా ఉండేటట్లుగా మనం మార్చుకోవాలి. ఇక్కడ మొదటగా మనం చూసాం కదా, చూడండి 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము. ఈ రాజుకి దేవుడు ఎలాంటి హెచ్చరిక ఇచ్చాడు? 19వ వచనంలో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు. చెప్పిన మాటలను చూసారా? మీ స్థలం పాడైపోతుంది, దీనిలో ఉన్న కాపురస్తులందరూ దూషణ పాలవుతున్నారు అని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ మాటలు విని విరిగి నలిగిన హృదయంతో తగ్గించుకొని ఎదుటివాని ఎడల దేన మనస్సు కలిగిన వస్త్రము ధరించుకొనడని చెప్పారు. అలాగూ దేన మనస్సును ధరించుకొని అహంకారం తొలగించి మరి దేవుడి కృపను పొందుకొని ఎలాగూ మారిపడిన మెత్తని మనస్సు కలిగి, ఏ మనసు పోయింది? క్రూరత్వపు మనసు పోయింది. ఇప్పుడు మెత్తని మనసు వచ్చింది. ఎదిరించే మనసు పోయి తగ్గించుకునే మనసు వచ్చింది రాజుకి. తర్వాత ఏమంటున్నాడు? యెహోవా సన్నిధిని దేనత్వము ధరించి. ప్రభునంతులరా, దేవుని సన్నిధిలో ఎప్పుడు మనం దీనులుగా ఉండటం శ్రేష్టం. చాలామంది ఏంటంటే అహంకారంగా ఉండాలనుకుంటారు, పెద్ద మనుషుల్లాగా చలామణి అవ్వాలనుకుంటారు, ఏదో అందరూ నా మాట వినాలి అని అనుకుంటారు. అవన్నీ ఉపయోగం లేదు. నువ్వు కోరుకున్నావే తప్ప దేవునికి ఇష్టం లేనివి అవన్నీ. దేవుని సన్నిధిలో ఎప్పుడు
ఎప్పుడు మనం దీనులుగా ఉండటమే అవసరం. దీనులకు దేవుడు కృపనిస్తాడు. ఆ కృప ద్వారా వారు పెద్దవాళ్ళు అవుతారు. తనకు తానే పెద్దవాళ్ళు అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఎప్పుడూ దేవుడు సపోర్ట్ చేయడు వాళ్ళకి. అందుకనే దేవుని వాక్యంలో ఏమనుంది? ఆ సుంకరి ప్రార్థన దగ్గర ఏమని ఉంటుందంటే, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడను, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడను. నువ్వు గొప్పోడు కావాలని నువ్వు అనుకోకూడదు. నేను గొప్పదానిగా ఉండాలని నువ్వు అనుకోకూడదు. దేవుని సన్నిధిలో దీనంగా ఉండు, లోబడి ఉండు. దేవుని వాక్యానికి నువ్వు లోబడు. అప్పుడు దేవుడే తగిన కాలమందు నిన్ను హెచ్చిస్తాడు. మనం దీనులంగా ఉండటమే మన పని. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం, నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నీవు చేయు మనవని నేను అంగీకరించి ఉన్నాను. తగ్గించుకొని చేసే ప్రార్థనకి ప్రభు ఇచ్చే మాట ఏమిటంటే, నీవు చెప్పింది నేను వింటాను. అంటే దీనంగా ఉన్నప్పుడు, తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు నీవేది చెబుతావో ఆ మాట ఎవరంటారు? దేవుడే వింటాడంట. మనుషులు వింటాం కాదు. మనం ఒక మాట చెబితే మన మాట దేవుడు కూడా వింటాడంటండి. అంటే ఎంత గొప్ప కార్యమో చూడండి. నువ్వు తగ్గించుకొని మెత్తన మనస్సు కలిగి, అలాగే విరిగి నలిగిన హృదయం కలిగి, దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని ప్రభు సన్నిధిలో ప్రాధేయపడిన అడుగుతున్నప్పుడు నీ ప్రార్థన వింటాడు. నీవు చెప్పిన మాట ఆలకించి దేవుడు అంటున్నాడు, నీవు చేయు మనవని నేను అంగీకరించి ఉన్నాను. కావున పిల్లరా, మరి ఇలాంటి మనస్సును మనం కలిగి ఉంటున్నామా? దేవుని సన్నిధిలో మనం అలాగూ దీనులుగా ఉండి మనం చెప్పిన మాట ప్రభు వినేటట్లుగా, ప్రభు ఆలకించేటట్లుగా, అది ఎంత గొప్ప ఆశీర్వాదం. ఈ రాజు మనస్సు అంతకుముందు కఠినమైన మనస్సు, కానీ ఇప్పుడు దేవుని హెచ్చరిక విన్న తర్వాత దేవుని ఆత్మచేత దీనుడిగా మారిపోయాడు. చివరకు ఈయన చెప్పిన మాటను దేవుడు వినేటట్లుగా మారిపోయింది. కావున అలాంటి మార్పు మన జీవితాల్లో కావాలని మనం కోరుకోవాలి. చివరిగా ఇంకొక మాట చూద్దాం. యోహోను సువార్త తీయండి. యోహోను సువార్త 11వ అధ్యాయము. యోహోను సువార్త 11వ అధ్యాయము 35-36 వచనాలు చదువుదాం. యేసు కన్నీళ్లు విడిచెను, కాబట్టి యూదులు అతన్ని ఎలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. పిల్లరా, ఇక్కడ ఈ వచనం ఏంటి అనంటే, ఇందాక అక్కడ మనం రాజు తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు అతను మనం విన్నాడు అని మనం విన్నాం. దేవుడు ఆయన ఏమైతే అడిగాడో వాటి ప్రకారం దేవుడు చేశాడని విన్నాం. ఇక్కడ మనం యూదులు కొంతమంది ఏం చెప్పుకుంటున్నారు 36వ వచనంలో, కాబట్టి యూదులు అతన్ని ఎలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. అంటే ఇక్కడ ఈ యూదులు, ఈ ప్రజలు, ఇదిగో ఇతన్ని ఎలా ప్రేమించాడో చూడండి అనంటే, ఈ కుటుంబము దేవునిని ప్రేమించే కుటుంబముగా ఉంది. ఇది ఎవరి కుటుంబం అంటే, మార్తా మరియా, వాళ్ళ తమ్ముడు లాజరు, వీళ్ళ కుటుంబం. ఈ కుటుంబాన్ని గురించి యూదులు ఏమంటారంటే, దేవుడు చూడు వాళ్ళని ఎలా ప్రేమించాడో అని అంటున్నారు.
దేవుడు ఆ కుటుంబాన్ని ఎందుకు ప్రేమించాడు? మనుషులు చెప్పుకునే అంతగా ఎందుకు మార్చాడు? అందరూ ఆ కుటుంబాన్ని దేవుడు చూడు వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నాడని చెప్పుకునేటట్లుగా ఎందుకు జరిగింది అనంటే, ఈ కుటుంబము దేవునిని ఎక్కువగా ప్రేమించింది. పిల్లరా, మనము దేవునిని ప్రేమిస్తూ ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. నువ్వు దేవునికి లోబడుతూ ఉంటే దేవుడు నీ మాట వింటాడు. నువ్వు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తూ ఉంటే నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందుకనే ఈ కుటుంబము దేవునిని ప్రేమిస్తూ ఉండే కుటుంబం. ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడల్లా యేసు ప్రభు ఆ కుటుంబంలోనికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ ఇంటిలో కూర్చొని వాళ్ళు ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి, ఇలాగో ఆ కుటుంబంతో దేవునికి ఎక్కువ పరిచయాలు వచ్చినాయి. అందువల్లనే ఆ కుటుంబంలో గొప్ప కార్యాలు చేశాడు. చివరికి యూదులైన వారు వాళ్ళను చూడండి, అతనిని ఎలాగూ ప్రేమించనో చూడండి అని అనుకునేటట్లుగా చేశాడు. కావున మన జీవితాల్లో దేవునిని పనిని ప్రేమిద్దాము, దేవుని కార్యాలను ప్రేమిద్దాం. దేవుని కొరకు దీనులుగా ఉన్నప్పుడు ప్రజలు మనల్ని గురించి చెప్పుకునేటట్లుగా ప్రభువు చేయగలడు. మరి అలాంటి దీన మనస్సును మనం కలిగి ఉందామా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మనందరం తగ్గించుకొని ప్రభు సన్నిధిలో, ప్రభా అలాంటి దీనత్వము మాకు కావాలి, అలాగూ దీనులుగా మమ్మలను చేయండి అని ప్రభువుని అడుగుదాం. ఒక నిమిషం అందరూ ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని దీనులుగా చేయండి. మీ సన్నిధిలో మేము నమ్మకస్తులముగా ఉండాలి. మీ సన్నిధిలో కన్నీరు గార్చేవారముగా ఉండాలి ప్రభు అని అడుగుదామా? అందరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి బిగ్గరగా ప్రార్థన చేయండి. కన్నీటి ప్రార్థన నాకు కావాలి ప్రభా, మెత్తని మనస్సు నాకు కావాలి ప్రభా. మరియా ప్రార్థన చేస్తే దేవదూతలు ఆమె ఉన్న గదిలోనికి వచ్చారు కదా. ఓ దేవా, అలాంటి ప్రార్థనలు మేము చేయాలి ప్రభా. మేమేదో వచ్చిరాని ప్రార్థన, పొడి పొడి ప్రార్థన, పై పై ప్రార్థనలు చేయటం కాదయా. దేవదూతలు మా దగ్గరకు వచ్చే ప్రార్థన మేము చేయాలి. దేవదూతలు వచ్చి మాతో మాట్లాడే ప్రార్థన చేయాలి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొనుడి, మిమ్మును మీరు అలంకరించుకొనుడి అని వాక్యము సెలవిస్తూ ఉంది కదా. పరిశుద్ధ అలంకారాలు మాకు కావాలి. పరిశుద్ధ అలంకారాలు మేము ధరించాలి. అట్టివారిగా మమ్మలను చేయండి అని అడుగుతావా? ప్రభా, పరిశుద్ధాత్మతో నింపబడిన అలంకారం అది ఎంత బాగుంటుంది. సమూయేలు అలాగ అలంకరించబడ్డాడు కదా. అలాంటి అలంకారాలు మాకు ఇవ్వండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? ప్రభువుని అడుగుదాం. ఇదిగో ఇక్కడ మార్తా మరి ఆ కుటుంబము, ఈ లాజరు వీళ్ళ కుటుంబాలను గురించి ఆ యూదులైన వారు ఇతడు వారిని ఎలాగో ప్రేమించాడో చూడండి అని ప్రజలందరూ చెప్పుకునేటట్లుగా చేశాడు. ఎందుకంటే ఆ కుటుంబము దేవుణ్ణి ప్రేమించింది. మరి మనము దేవుణ్ణి అలాగూ ప్రేమిద్దామా? దేవుని కార్యముల ఎడల అలాగూ మనం శ్రద్ధ కలిగి ఉందామా? ప్రతి ఒక్కరం ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి నాయన. దేవుని సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని దీన మనస్సు కలిగిన వారిగా నన్ను మమ్మల్ని అందరినీ చేయండి. గనుడు అయిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ కృపలో మమ్మల్ని కనికరించి బలపరిచి విన్న వాక్యం మా అందరి హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు నెల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయము చేసి నడిపించునుగాక. ఆమేన్.